భూప్రదక్షిణతో సమానమైన ఫలితాన్నిచ్చే సింహాచలం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గిరి ప్రదక్షిణ సంబరం ప్రారంభమవబోతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు, పర్యవేక్షణ పూర్తయిందని, దీనికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించింది జిల్లా యంత్రాంగం. గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. గిరి ప్రదక్షిణ చరిత్ర, విశిష్టతకు సంబంధించి ఒక వీడియో మన ఛానల్లో ఉంది. వీలైతే తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లోను, ఎండ్ కార్డ్స్లోను, అలాగే కమెంట్స్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సరే, ఇక వివరాల్లోకి వెళ్తే, గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని 20, 21 తేదీల్లో 2 రోజులు ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 20, 21 తేదీలు 2 రోజుల్లోనూ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధన, నిత్య కళ్యాణం, అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. గిరి ప్రదక్షిణ కారణంగా భక్తులు లక్షల సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 2 రోజులు నీలాద్రి ద్వారం నుంచి మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. అలాగే ఈ 2 రోజుల్లోనూ అడవివరం, సింహాచలం ప్రాంతాల్లోని మద్యం షాపులు మూసివేయాలని ఆ ప్రదేశాల్లోని షాపులకు నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే గిరి ప్రదక్షిణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నట్టు అధికారులు ప్రకటించారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. ఎక్కడికక్కడ వైద్య, కనీస అవసరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక, 169 శాశ్వత మరుగుదొడ్లు, 100 సీసీ కెమెరాలు అమర్చారు. ప్రధాన కూడళ్లలో అంబులెన్స్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేలా అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే సింహాచలం గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. సింహాచలం తొలి పావంచ వద్ద మొదలుపెట్టి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతవాక, పోలీస్ క్వార్టర్స్, కైలాసగిరి, టోల్గేట్, అప్పుఘర్ జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీనగర్, బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్, ఇందిరానగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్ నుంచి తొలి పావంచాకు చేరుకుని అక్కడి నుంచి సింహాచలం మెట్ల మార్గం నుంచి ఆలయానికి చేరుకుంటారు. సింహాచల గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో రవాణా శాఖ ట్రాఫిక్ ఆంక్షలు కూడా జారీ చేసింది. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనదారుల్ని విశాఖపట్నం సిటీ గుండా వెళ్లడానికి అనుమతించారని తెలిపారు. విశాఖపట్నం సిటీ నుంచి కాకుండా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం ద్వారా వెళ్లాలని సూచించారు. ఇక గిరి ప్రదక్షిణకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ విషయంలో కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. నడిచి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. విజయనగరం మార్గంలో వచ్చే భక్తులు అడవివరం వద్ద, హనుమంతవాక వైపు నుంచి వచ్చేవారు సెంట్రల్ జైలు వద్ద, రూరల్ ప్రాంతాల నుంచి వచ్చేవారు సింహపురి కాలనీలోనూ తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సిందిగా సూచించారు.